వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 వరకు నేను చదువుతా, మీరు వినండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 వరకు నేను చదువుతా, మీరు వినండి జాగ్రత్తగా. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారముకు లోబడి వాడును. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలీయుల్లో ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరకటియు ఉండునని మీతో చెప్పుచున్నాను. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఒక శతాధిపతి అంటే ఏంటంటే 100 మంది అధికారుల మీద పెద్ద. ఎంతమంది? 100 మంది ఆఫీసర్లు, వాళ్ళందరికీ పెద్ద ఉంటే ఆయన్ని శతాధిపతి అంటారు. ఇప్పుడు ఒక ఆఫీస్ తీసుకోండి, ఒక ఆఫీసులో 10 మంది ఉంటారు అనుకోండి. ఆ 10 మందికి ఒక హెడ్ ఉంటాడు కదా, ఆఫీసులో బాస్. ఆ 10 మందికి హెడ్ని ఏమంటారంటే దశాధిపతి అంటారు. సరేనా? అలా కాకుండా అట్లాంటి అధికారులు ఒక 100 మంది ఉంటే ఆ 100 మందికి పెద్ద ఎవరైతే ఉంటారో అతన్ని ఏమంటారంటే శతాధిపతి అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కలెక్టర్ అనుకోండి. కలెక్టర్ అంటే ఒక జిల్లాకి చాలామంది అధికారులు ఉంటారు. ఎంపీడీఓలు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు, ఇట్లా రకరకాల స్థాయి అధికారులు ఉంటారు. వీళ్ళందరికీ పెద్ద ఎవరు? కలెక్టర్. అట్లాగా ఈ శతాధిపతి ఎలాగంటే కలెక్టర్ లెక్క అన్నమాట. అంటే ఒక 100 మంది అధికారుల మీద పెద్ద. ఈ 100 మంది అధికారులు దగ్గర పని చేయించేది ఈ శతాధిపతి. సో ఈ శతాధిపతి ఇంట్లో చాలామంది పని మనుషులు పనిచేస్తున్నారు. చాలామంది పని మనుషులు పనిచేస్తుంటే అందులో ఒక పని మనిషికి హెల్త్ బాగలేదు. ఏమైందంటే పక్షవాయువు. దాన్ని ఏమంటారు? పక్షవాయువు అంటే ఫిట్స్ వచ్చి బాధపడుతున్నాడంట. ఆ పని మనిషి బాధపడుతూ ఉంటే ఈ శతాధిపతి, ఈ అధికారి యేసు ప్రభు ఆ ఊరికి వచ్చినాడని తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా, మా ఇంట్లో ఉండే ఒక పని మనిషి ఇలాగ బాధపడుతున్నాడు, ఆయన్ని మీరు బాగు చేయండి అని అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడంటే, సరే నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి బాగు చేస్తానంటే అప్పుడు శతాధిపతి ఏమంటాడు, అయ్యా, నీవు మా ఇంటికి ఎందుకయ్యా? మా ఇంట్లోకి వచ్చే అంత అర్హత కూడా నాకు లేదు. మీరు మా ఇంట్లోకి వచ్చే అంత అర్హత కూడా నాకు లేదు. మీరు మాట మాత్రం చెప్పండి, ఇక్కడి నుంచి నా దాసుడు బాగైపోతాడు, నా పని మనిషి బాగైపోతాడు. మీరు మాట చెప్తే చాలు, బాగైపోతాడు. ఎందుకంటే నా కింద కూడా ఎంతోమంది అధికారులు పనిచేస్తున్నారు. నేను కూడా ఒక కింద పని చేస్తుంటే నా కింద ఇంకా ఎంతోమంది పని చేస్తున్నారు. ఆ పని చేస్తున్న వారికి నేను, నువ్వు ఇది చేయరా అంటే వాడు చేస్తాడు. నువ్వు నీళ్ళు ఎత్తుకోరా అంటే నీళ్ళు ఎత్తుకొస్తాడు. నువ్వు ఆ ఫైల్ ఎత్తుకొని ఫైల్ ఎత్తుకొని నువ్వు ఆ ఊరి వేసరా అంటే ఆ ఊరి పియేస్తాడు. అంటే నా కింద పని చేసే వాళ్ళందరికీ కూడా నేను ఏం చెప్తే అది వాళ్ళు చేస్తారు అని చెప్పిన తర్వాత యేసు ప్రభు ఆ అధికారిని చూసి అక్కడున్న యేసు ప్రభుని వెంబడిస్తున్న అనేక మందితో ఏమని చెప్తున్నాడంటే, అనేక మంది వైపు తిరిగి చూడండి, ఇజ్రాయేలు దేశంలో
ఈ అధికారికి ఉన్నంత విశ్వాసము మరి ఎవ్వరికీ ఉన్నట్టుగా నేను చూడలేదు అని చెప్పేసి యేసుప్రభు ఆశ్చర్యపోయిందంట. యేసుప్రభు ఆశ్చర్యపోయిన తర్వాత ఆ శతాధిపతితో ఏమని చెప్తున్నానంటే, నీవు విశ్వసించిన ప్రకారమే, నీవు నమ్మిన ప్రకారమే నీకు జరుగుతుంది, నీ దాసుడు బాగవుతాడు అని చెప్పాడంట. ఎప్పుడైతే యేసుప్రభు ఆ మాట చెప్పాడో వెంటనే అతని దాసునికి స్వస్థత వచ్చిందంట, అంటే బాగైపోయినాడంట. ఇది అక్కడ జరిగిన సంభవం. ఇక్కడ నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడంట. యేసు ప్రభునే ఆశ్చర్యపరిచిందంట ఆ శతాధిపతి యొక్క విశ్వాసం. యేసు ప్రభు పేరు ఏం పేరు? ఆశ్చర్యకరుడు. అంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మనం ఊహించిన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడైన యేసు ప్రభునే ఆశ్చర్యపరిచిన సంఘటన ఈ సంఘటన. ఆశ్చర్యకరుడైన యేసు ప్రభునే ఆశ్చర్యపరిచిన సంఘటన ఈ సంఘటన. మరి అంతగా యేసు ప్రభును ఆశ్చర్యపరచడానికి ఈ సంఘటనలో ఏం దాగుంది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలా అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి మనం విందాం. సరే, ఇక్కడ చూస్తే శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏమని? నా ఇంటిలో మా ఇంట్లో పని చేసే పని మనిషి ఒక రోగంతో బాధపడుతున్నాడు, పని బాగు చేయండి అని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఇక్కడి నుంచి మనం ఏం గమనించాలంటే, ఈయన ఎవరు? ఒక ఆఫీసరు. ఎంతమంది మీద ఆఫీసర్ ఉన్నాడు? ఎంతమంది మీద? 100 మంది మీద పెద్ద. 100 మంది అధికారులు ఉంటే వాళ్ళందరి మీద పెద్ద ఎవరు? ఈ శతాధిపతి, ఈ ఆఫీసరు. ఇప్పుడు ఈ ఆఫీసర్ అనుకుంటే ఈ శతాధిపతి, ఇప్పుడు ఈ శతాధిపతికి అంత అధికారం ఉంది. అంటే ఒక కలెక్టర్ రేంజ్ అనుకుందాం. కలెక్టర్, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కలెక్టర్ అని అనుకోండి. ఇప్పుడు ఈయన ఎవరు? కలెక్టర్. కలెక్టర్ ఇంట్లో ఒక పని మనిషి బాగలేదు. కలెక్టర్ ఇంట్లో పని మనిషి బాగలేకపోతే కలెక్టర్ ఏం చేస్తాడు? మామూలుగా మన ఇంట్లో ఎవరైనా పని చేసేవాళ్ళు బాగాలేకపోతే మనం ఏం చేస్తాం? సరే, నేను చెప్తా వినండి. ఒకవేళ ఈ కలెక్టర్ ఇంట్లో చాలామంది పని మనుషులు ఉన్నారు. చాలామంది పని మనుషులు ఉంటే ఈ కలెక్టర్ కింద కూడా చాలామంది వ్యక్తులు పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ దాసునికి, ఈ పని మనిషికి బాగలేదని తెలిసినప్పుడు ఈ కలెక్టర్ ఏం చేయాలా? అయితే అక్కడ అతని దగ్గర పని చేసే ఒకరిని పిలిచి, ఇదిగో ఇతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేయి, లేదంటే యేసుప్రభు వచ్చినాడంట, యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్ళి బాగు చేయని చెప్పాలా, అంతే కదా. అంత పెద్ద అధికారి, అతని కింద ఎంతోమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. అతని ఒక పని మనిషి బాగలేకపోతే ఈ అంత పెద్ద అధికారి ఏం చేయాలా? అక్కడ ఉండే ఎవరో ఒకరికి ఇతన్ని అప్పచెప్పి, మీరు వెళ్ళి ఇతన్ని తీసుకొని పోండి, యేసుప్రభు దగ్గరికి పోయి బాగు చేయించుకొని రండి అని చెప్పాలా. ఒకటి. లేదు, రెండోది ఏం చెప్పాలా? ఇతను ఇంత పెద్ద అధికారంలో ఉన్నాడు కాబట్టి, కలెక్టర్ రేంజ్లో ఉన్నాడు కాబట్టి, ఇతను అనుకుంటే యేసు ప్రభునే తన ఇంటికి పిలిపించుకోవచ్చు. అధికారం కాబట్టి యేసు ప్రభుని కూడా తన ఇంటికి పిలిపించుకోవచ్చు. కానీ ఇతను ఏం చేసినాడు? యేసు ప్రభును తన ఇంటికి పిలిపించుకోవాలా? ఎవరినైనా అతన్ని బాగు చేయించడానికి ఎవరినైనా అతను వేరే వాళ్ళ చేతికి అతన్ని అప్పగించి యేసు ప్రభు దగ్గరికి పంపించాల. ఇతనే స్వయంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆ దాసుని కోసం, ఆ పని మనిషి కోసం. యజమానే స్వయంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడంట. అంటే ఎంత మంచి యజమాని ఇతను! ఒకసారి మనం ఆలోచించాలా. ఒక దాసుడు, ఒక పని మనిషి, డబ్బులకు పనిచేసే ఒక పని మనిషి, వాడు డబ్బులకు జీతానికి పని చేస్తున్నాడు. వాడు పని చేసిన దానికి కూలి ఇచ్చి పంపిస్తాడు. అది ఈ యజమానికి ఉండే, దాసునికి యజమానికి మధ్య ఉండే సంబంధం ఏంటి? వాడు యజమానికి పని చేయిస్తాడు, కూలి డబ్బులు ఇచ్చేసి పంపించాల. కానీ ఈ పని మనిషి
రోగంతో పడి ఉన్నాడని ఈ యజమానికి తెలిసినప్పుడు ఈ యజమాని అరే పోతే పోయిందిరా నాకేమే, మనం డబ్బులు ఇచ్చేస్తున్నాం, వాడు నెల నెల జీతం ఇచ్చేస్తున్నాం, వాడు పని చేస్తున్నాడు జీతం వస్తున్నాం, వాడు రోగం వస్తే మనకేమి, వాడు ఎట్టపోతే వాడు డబ్బులు ఇచ్చేస్తున్నాం, వాడు చూపించుకోవడం అనుకోవాలా ఒకటి. రెండోది ఏంటి, సరే వాడికి రోగం వచ్చింది, మనం ఎట్లా మన ఇంట్లో పని చేస్తాడు కదా, మన ఇంట్లో పని చేస్తాడు కాబట్టి కొంచెం మనం ఏమైనా సహాయం చేద్దాము అని చెప్పేసి వేరే వాళ్ళని పిలిచి రే ఇదిగో నీకు కొంచెం డబ్బులు ఇస్తాను వాళ్ళని చూపించరా అని చెప్పేసి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా ఇతను పంపించరా. ఏం చేసినాడు, ఇతనే స్వయంగా లీవ్ పెట్టి మరీ యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి ఎత్తుక్కుంటా మరీ పోయి అయ్యా నా పని మనిషికి ఇలా బాగలేదు అని అడుగుతున్నాడు ఈ శతాధిపతి. అంటే దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే ఆ యజమానుడు ఎంత మంచి వ్యక్తిగా ఉన్నాడు చూడండి, ఎంత మంచి వ్యక్తిగా ఉన్నాడు. అతను ఒక ఇంట్లో అత్యల్పంగా పనిచేసేవాడు అయినప్పటికీ, తన ఇంట్లో పనిచేసే పని మనిషి అయినప్పటికీ ఆ పని మనిషికి బాగలేదని తెలిస్తే ఈ యజమానుడు తనంతట తానే తనకున్న జాబును పక్కన పెట్టి, తమకున్న ఉద్యోగ ఆ పనులన్నింటిని పక్కన పెట్టి, తమకున్న అధికారాలను అంతా పక్కన పెట్టి, ఒక 100 మంది మీద అధికారులను చూడాలంటే ఎంత కష్టం ఆయనకి. ఎన్ని పనులు ఉంటాయో, ఎన్ని రకరకాల పనులు ఉంటాయో, కలెక్టర్కి ఒక రోజులో ఎన్ని రకాల పనులు ఉంటాయి, ఎన్ని ఊర్లు తిరగల్లో, ఎన్ని ప్రాంతాలు వెళ్ళాలో. కానీ ఇవన్నీ పక్కన పెట్టి యేసు ప్రభు అక్కడ ఉన్నాడంటే ఇవన్నిటిని పక్కన పెట్టి ఆ పని మనిషి కోసం వెళ్తున్నాడంట ఈ యజమాని, ఈ శతాధిపతి. అంటే ఇతను ఎంత మంచి శతాధిపతి, ఒకటి ఇతను ఎంతో మంచి యజమానుడిగా ఉన్నాడు. రెండోది ఈ పని మనిషి కోసము ఇంత పెద్ద ఆఫీసరే, కలెక్టర్ రేంజ్లో ఉన్న ఆఫీసరే యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడంటే ఈ పని మనిషి ఆ యజమానికి ఎంత నమ్మకంగా పనిచేస్తూ ఉండాలా. ఎంత నమ్మకంగా పని చేయకపోతే కలెక్టర్ అంత రేంజ్లో ఉన్నవాడే ఒక పని మనిషి కోసం తన పనులన్నింటినీ వదులుకొని ఆయన వెళ్తాడు. ఈ పని మనిషి ఆయన దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసాడు కాబట్టి, ఎంతో విశ్వాసాన్ని చూపించాడు కాబట్టి, ఎంతో మంచిగా ప్రవర్తించినాడు కాబట్టి, ఎంతో గొప్పగా ఉన్నాడు కాబట్టి, తనకిచ్చిన పని చాలా బాధ్యతగా చక్కగా నిర్వర్తించాడు కాబట్టి ఈ పని మనిషికి కష్టం వచ్చినప్పుడు అధికారి తన పనులన్నింటినీ విడిచిపెట్టుకొని పోయినాడంటే యేసు ప్రభు దగ్గరికి. అంటే ఒకవైపు ఏమో యజమాని యొక్క మంచితనం కనబడుతుంది, ఇంకో పక్క ఏమో ఒక ఆ దాసుని యొక్క విశ్వాసత, నమ్మకము కనిపిస్తుంది. ఇది సో ఈ విశ్వాసాన్ని నమ్మకాన్ని పెట్టుకొని ఇతను ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, ఇట్లా నా పని మనిషి ఒకడు ఫిట్స్తో బాగుపడుతున్నాడు, మేము ఎక్కడెక్కడో చూపించాము, ఏమేమో చేసినాము, ఎన్నెన్నో హాస్పిటల్ తిప్పినాము, కానీ బాగలేదని చెప్తున్నాడు. ఎందుకు, ఈ యజమాని ఎక్కడెక్కడో ఎన్నెన్నో హాస్పిటల్ తిప్పినాడు, డబ్బులు ఎంతో ఖర్చు పెట్టినాడు, ఏమేం చేసినా కూడా మంత్రాలు చేయించినాడు, పూజలు చేయించినాడు, హాస్పిటల్ తిప్పినాడు, అక్కడ తిప్పినాడు, ఇప్పుడు తిప్పినాడు, అన్నీ చేసినాడు. అన్నీ చేసినా కూడా ఇతను బాగా అవ్వలేదు కాబట్టే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు, అప్పటికే యేసు ప్రభు అందరినీ బాగు చేస్తున్నాడని, అందరికీ స్వస్థత ఇస్తున్నాడని, ఎలాంటి రోగాన్నైనా బాగు చేస్తానని ఈ అధికారికి తెలిసింది. ఇతను అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఆ ఊరిలో అధికారిగా ఉన్నాడు, ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి, ఆ చుట్టుపక్కల జరిగే సంభవాలన్నింటినీ ఇతనికి తెలుస్తాయి కాబట్టి హోయ్ హోయ్ రండి లోపలికి, రండి లోపలికి. కూర్చోండి, రాకుండా అక్కడ బయట ఆటలాడుకుంటా కూర్చో. ఈ అధికారికి ఆ వాళ్ళ ఊరిలో చుట్టుపక్కల గ్రామాల్లో ఏమేమి జరుగుతుందో మొత్తం తెలుస్తూ ఉంటుంది అధికారి కాబట్టి. సో ఎప్పుడైతే ఇలా తెలుస్తూ ఉంటుందో యేసు ప్రభు ఎలాంటి రోగాన్నైనా బాగు చేస్తున్నాడంట. ఆయన ఎవరో యేసంట, ఆయన ఎలాంటి రోగాన్నైనా బాగు చేస్తున్నాడంట, దయ్యాలు వెళ్ళగొడుతున్నాడంట, ఎలాంటి వ్యాధిని బాగు చేస్తున్నాడు అని ఈ అధికారికి తెలిసింది. అంతకుముందే ఇతడు అనేక హాస్పిటల్లో ఆ దాసిని తిప్పాడు, అనేక వాటిల్లో చూపించినాడు, మంత్రాలను చేయించినాడు, పూజలు చేయించినాడు, పునస్కారాలు చేసినాడు, గుళ్ళులకు వెళ్ళాడు, కొండలకు వెళ్ళాడు, వాటిని మొక్కాడు, వీటిని మొక్కాడు, ఆ బలి చేశాడు, ఈ బలి చేశాడు. ఎందుకు,
ఈ ఈ పని మనిషి యజమాని దగ్గర ఎంతో విశ్వాసంగా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇంత మంచిగా ప్రవర్తించే అతని కోసం ఇతను ఈ అన్ని పనులు చేసింటాడు. అన్ని పనులు చేసినా కూడా అతనికి ఆ ఫిట్స్ పోలేదు, బాగా అవ్వలేదు. ఇప్పుడు యేసు ప్రభు గురించి తెలిసింది కాబట్టి యేసు ప్రభు దగ్గరికి ఇప్పుడు వస్తున్నాడు. ఆ సమాచారం తెలియబడింది కాబట్టి యేసు ప్రభు దగ్గరికి ఈ యజమాని వస్తున్నాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్య ఇలాగా నా పని మనిషి ఫిట్స్తో బాధపడుతున్నాడయ్యా. నేను ఎన్నో హాస్పిటల్ తిప్పాను, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టినాను. పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను, చిన్న హాస్పిటల్కి వెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను, గుళ్ళకి వెళ్ళాను, గోపురాలకు వెళ్ళాను, కొండలకు వెళ్ళాను, ప్రదక్షిణలు చేసినాను, బలులు చేసినాను, హోమాలు చేసినాను, యజ్ఞాలు చేయించినాను, మంత్రాలు చేయించినాను, తంత్రాలు చేయించినాను, సోది దగ్గర సోది చేయించుకున్నాను, సకినాలు చేయించుకున్నాను, అన్నీ చేసినాను యేసయ్య. కానీ ఇతనికి నా దాసునికి బాగే అవ్వలేదు. నేను నీ గురించి తెలుసుకున్నాను, నువ్వు అన్నీ స్వస్థపరుస్తావంట, బాగు చేస్తావంట, అందుకు నీ దగ్గరికి వచ్చానయ్యా. నీవు నా దాసిని, నా పని మనిషిని బాగు చేయి యేసయ్య అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగితే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇతను ఎవరు? అధికారి కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, సరేనండి, నేను మీ ఇంటికి వచ్చి మీ దాసిని బాగు చేస్తాను అని చెప్పాడు యేసుప్రభు. యేసుప్రభు ఏం చెప్పాడు? నేను మీ ఇంటికి వచ్చి నీ పని మనిషిని బాగు చేస్తానని చెప్పాడు. అప్పుడు వెంటనే ఇతను శతాధిపతి ఏమంటున్నాడంటే, అయ్యా మీరు నా ఇంటికి వచ్చే అంత అర్హత నాకు లేదయ్యా. మీరు నా ఇంటికి వచ్చే అంత అర్హుణ్ణి, గొప్పవాణ్ణి నేను కాదయ్యా. అంత గొప్ప స్థాయి కాదు, నువ్వు నా ఇంటికి వచ్చే అంత గొప్ప స్థాయి నాకు లేదయ్యా అని అంటున్నాడంట. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే మన ఇంటికి రావాలనుకో, మనం ఏం చెప్తాము? మన ఇల్లు అంతా చూసి, అబ్బో ఎమ్మెల్యే అంటే ఎంతో పెద్ద రేంజు, ఆయన ఏసీ రూములు ఉంటాయి, ఎంత ఏసీలో బ్రతుకుతా అంటాడు, పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి, ఆయన స్థాయి ఎంతో పెద్ద స్థాయి, మన స్థాయి చాలా చిన్న స్థాయి, మన ఇంట్లోకి అసలు ఎమ్మెల్యేని ఎట్లా ఆహ్వానిస్తాము అని అనుకుంటాము లేదా? అంటే మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని మనం చూసి మన ఇంటికి వాళ్ళని ఆహ్వానించడానికి మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు, మనం తక్కువ స్థాయిలో ఉన్నాం, వాళ్ళు మన ఇంట్లో ఉండలేరు అని, అంతే కదా. ఇప్పుడు ఈ అధికారి 100 మందికి పై 100 మంది ఆఫీసర్ మీద పెద్ద, కానీ ఇతనేం చెప్తున్నాడు? యేసయ్య నీవు నా ఇంటిలోకి వచ్చే అంత అర్హత, అంత స్థాయి నాది కాదు యేసయ్య. నీవు ఇక్కడి నుంచే చెప్పు, నా దాసుడు బాగా అయిపోతాడు. నువ్వు ఇక్కడి నుంచి చెప్పినా కూడా చాలయ్యా, నువ్వు మా ఇంటికి రావాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి నువ్వు నా పని మనిషి బాగా అయిపోవాలని నువ్వు మాట మాత్రం చెప్తే చాలయ్యా, నా పని మనిషి బాగా అయిపోతాడు యేసయ్య అని చెప్పాడంట. అప్పుడు ఆ మాట విని, ఎందుకు ఆ మాట చెప్పాడంటే, నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యేసయ్య నా కింద కూడా అధికారులు ఉన్నారు, వారికి కూడా నేను ఈ పని చేయండి అంటే ఆ పని చేస్తారు, ఆ పని చేయొద్దంటే ఆ పని చేయరు. ఇలాగా నేను మాట చెప్తే వాళ్ళు ఎలాగైతే చేస్తారో నువ్వు కూడా మాట చెప్తే అలాగ జరుగుతుంది యేసయ్య. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచే నా పని మనిషికి బాగా అయిపోవాలని నువ్వు చెప్పు, అతడు బాగా అయిపోతాడు అని చెప్పాడంట. ఆ మాట విన్నప్పుడు యేసు ప్రభు ఆ శతాధిపతిని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడంట. ఎంతో ఆశ్చర్యపడిపోయి ఆ యేసు ప్రభుని వెంబడిస్తున్న ఆ జన సమూహం అంతటిని చూసి, ఇలాగ మన అందరం ఎలాగైతే నమ్ముకున్నాం వాళ్ళందరినీ చూసి, ఈ ఊరిలో ఇతని లాంటి విశ్వాసము ఇంతవరకు నేను ఎవరి దగ్గర ఉన్నట్టు చూడలేదు అని చెప్పాడంట. ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, యేసు ప్రభును అంతగా ఆశ్చర్యపరిచిన దానికి గల కారణాలు ఏంటి? శతాధిపతిలో వేటిని చూసి యేసు ప్రభు అంతగా ఆశ్చర్యపోయాడు అంటే, నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు ప్రభునే ఆశ్చర్యపరిచిన లక్షణాలు ఆ శతాధిపతిలో ఏమున్నాయంటే, మొట్టమొదటిది తాను ఒక అధికారి అయ్యిండు కూడా, పెద్ద స్థాయి ఆఫీసర్ అయ్యిండు కూడా తాను మంచి గుణాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి? మంచి గుణాన్ని కలిగి ఉన్నాడు. తన కింద స్థాయిలో ఉన్నవాళ్ళు, తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, తనకంటే
పేద స్థితిలో ఉన్నవాళ్ళు, తనకంటే ఏమీ లేని స్థితిలో ఉన్నవాడు, తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ పట్ల అతను ఎంతో మంచి గుణము, మంచి జాలి, దయ, కనికరం కలిగి ఉన్నాడు. ఒకటి. రెండోది ఏంటంటే, రెండో మంచి గుణం ఏంటంటే, యేసు ప్రభువును ఆశ్చర్యపరిచిన గుణం ఏంటంటే, ఇతడు ఎంత పెద్ద అధికారి అయినప్పటికీ స్వయంగా ఇతనే యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. అంటే తనని తాను తగ్గించుకుంటున్నాడు. తన దగ్గర అధికార గర్వం కానీ, తన దగ్గర అధికారం ఉందనే అహంకారం కానీ, నేను గొప్ప అధికారిననే ఆ తత్వం కానీ, ఆ మనస్తత్వం లేకుండా తగ్గింపు కలిగిన గుణం అతనిలో యేసు ప్రభు చూశాడు. అతనిలో ఉన్న ఆ తగ్గింపు గుణాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఒకటిది, అతనిలో ఉన్న మంచి గుణాన్ని చూసి, అతని చుట్టుపక్కల తనకంటే తక్కువ స్థాయిలో బాధపడుతున్న వారిని చూసి తను తట్టుకోలేక తనకు ఏదో ఒక విధంగా వారికి సహాయం చేయాలా అనే ఆ గుణాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. రెండోదిగా, తనకున్న అధికారం చూసి గర్వం కానీ, అహంకారం కానీ, అధికారం ఉందనే గర్వం కానీ లేని తత్వాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. మూడోదిగా ఎందుకు ఆశ్చర్యపడ్డాడంటే, ఆ అధికారికి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఆయన అధికార స్థానంలో ఉన్నా కూడా తెలుసుకున్నాడు. చాలామంది పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు కానీ, ధనవంతులు కానీ, ఆస్తిపరులు కానీ యేసు ప్రభుని నమ్ముకోరు. వాళ్ళు తమ డబ్బును చూసో, తమకున్న అధికారాన్ని చూసో, తమకున్న జాబుని చూసో, తమ చేస్తున్న పనిని చూసో, తమకున్న భూముల్ని, ఆ సంపదను చూసి దేవుని మీద నమ్మకం ఉంచరు. దేవుని నమ్ముకోకుండా ఉంటారు. అయితే ఈ అధికారం అంత పెద్ద కలెక్టర్ స్థాయిలో ఉన్నా కూడా యేసు ప్రభు దేవుడని ఆయన నమ్మాడంట. యేసు ప్రభు దేవుడని, ఈయనే దేవుడు, ఏమైనా చేయగలడు అనే నమ్మకాన్ని పెట్టుకున్నాడు. తర్వాత నాలుగోదిగా ఏంటంటే, యేసు ప్రభు ఆయన ఒక మాట చెప్తే అది అలా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ఇతను హృదయంలో నిశ్చయించుకున్నాడు. అందుకే ఆ మాట చెప్తున్నాడు, యేసయ్యా, నా కింద చాలామంది అధికారులు ఉన్నారు, నేను ఏం చెప్తే అది చేస్తారు. నువ్వు ఇది ఎత్తుకోరాలంటే వాడు ఎత్తుకొస్తాడు, అక్కడ వేసేయాలంటే వేస్తాడు, నువ్వు ఈ పని చేద్దానంటే చేయడు, నువ్వు కూర్చోరంటే కూర్చోడు, నువ్వు లేయిరంటే లేస్తాడు. అలాగే నేను ఎలాగైతే అధికారినై నా కింద ఉన్న వాళ్ళకి లోబడతారో, అలాగే నువ్వు ఆజ్ఞాపిస్తే, నువ్వు చెప్తే అది ఖచ్చితంగా అలా జరుగుతుందయ్యా, అలాగ లోబడుతుందయ్యా. నువ్వు స్వస్థత రావాలంటే స్వస్థత వస్తుంది, నువ్వు రోగం రావాలంటే రోగం వస్తుంది, నీకు కరువు రావాలని చెప్తే కరువు వస్తుంది, నువ్వు కరువు పోవాలంటే కరువు పోతుంది. అంటే నీకున్న అధికారము సర్వాధికారము యేసయ్యా. ఈ ప్రపంచం అంతటి మీద నీకున్నంత అధికారం ఎవ్వరికి లేదు, నువ్వే గొప్ప అధికారివి, సర్వభౌమాధికారివి నువ్వు, నీకు అసాధ్యమైనది ఏది లేదు అని అతను గ్రహించాడంట. యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన గొప్ప అధికారి, ఆయన అధికారంతో ఏదైనా చెప్పినాడంటే అది ఖచ్చితంగా అలా జరిగి తీరాల్సిందే అని అతను గ్రహించాడంట. ఆ లక్షణాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపోయాడంట. అరే చూడండి, మీకు ఇలాంటి విశ్వాసం లేదు. ఏం విశ్వాసము? యేసు ప్రభు ఇలా జరుగుతుందంటే అలా జరుగుతుంది, ఇలా జరగదు అంటే అలా జరగదు. ఆయన అంత గొప్ప అధికారి అనే విశ్వాసం ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరికి లేదంట. చాలామంది అలాగే ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు, ప్రార్థన చేసి కూడా జరుగుతుందో జరగదో, అవుతుందో కాదో, వస్తుందో రాదో, ప్రార్థన ఏమో చేస్తారు కానీ వాళ్ళకి అంత విశ్వాసం, అంత నమ్మకం ఉండదు. కానీ ఇతను శతాధిపతి ప్రార్థన చేసేవాడు కాదు, ఎప్పుడు చర్చికి వెళ్ళినా దాఖలు ఏమి లేవు, యేసుక్రీస్తుని ముందు నమ్ముకున్నా దాఖలు ఏమి లేవు, ఎప్పుడు యేసుక్రీస్తు మాటలు విని ఉపదేశాలు విని చర్చికి వెళ్ళే ఆ ఆనవాళ్ళు కూడా ఇక్కడ లేవు. కానీ ఇతడు వినిన దాన్ని బట్టి యేసు ప్రభు ఒక గొప్ప అధికారి, ఆయనకు సమస్త అధికారం ఆయన చేతిలో ఉంది. ఆయన ఇది జరుగుతుందంటే జరుగుతుంది, ఇలా జరగదంటే జరగదు. ఎలాగైతే నా కింద పని చేసేవాళ్ళు ఇది చేయాలంటే చేస్తారో, ఇది చేయొద్దంటే చేయరో, అలాగే యేసు ప్రభు ఏదైనా సరే ఇలా జరుగు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, ఇది జరగకూడదంటే ఇలా జరగదు అనే విషయాన్ని అతను గ్రహించాడంట. యేసు ప్రభువును వెంబడిస్తున్న అనేక మంది ఆ విషయాన్ని గ్రహించలేదంట. యేసు ప్రభు చెప్తే ఖచ్చితంగా జరుగుతుందిరా అనే విషయాన్ని చాలామంది గ్రహించలేదంట. దాన్ని చూసి
ఈ యేసు ప్రభు ఆశ్చర్యపోయాడంట. ఆహా, ఇతనికి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం, ఎంత గ్రహింపు, ఎంత జ్ఞానం, ఎంత తెలివి. యేసు ప్రభు అనుకుంటే ఏమైనా చేయగలడు, ఆయన సర్వభౌమాధికారి అని ఇతను గ్రహించాడు. ఒక అధికారి స్థాయిలో ఉండి కూడా ఇతను గ్రహించాడనే ఆ తత్వాన్ని యేసు ప్రభు చూశాడంట. చిట్ట చివరిగా అతడు తగ్గింపు కలిగిన గుణాన్ని కలిగి ఉన్నాడు. అంటే అంత స్థాయి అధికారం ఉన్నప్పటికీ యేసు ప్రభును తన ఇంటి దగ్గరికి పిలుచుకోకుండా ఇతనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇతని స్థాయి చాలా తక్కువ. యేసు ప్రభుతో పోలిస్తే ఇతని అధికారం కానీ, ఇతనుకున్న ఆ జాబ్ కానీ, ఆ అధికారం కానీ, తనకున్న పలుకుబడి కానీ, తనకున్న పేరు కానీ యేసు ప్రభుతో పోలిస్తే ఇదంతా చాలా 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 తక్కువనే గ్రహించాడంట ఇతను. యేసు ప్రభు స్థాయితో పోలిస్తే నాకుండే అధికారాలు కానీ, నాకుండే జాబులు కానీ, నాకుండే డబ్బులు కానీ, నాకుండే ఆస్తులు కానీ, నాకుండే పేర్లు కానీ, నాకుండే పలుకుబడి కానీ, నాకుండే పవర్లు కానీ, ఇవన్నీ కానీ యేసు ప్రభు దగ్గర అవి ఏ పాటికి సరిపోవు అనే గ్రహింపు ఇతనుకుండి ఇతనే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. యేసు ప్రభుని తన దగ్గరికి పిలుచుకోకుండా నేను అంత గొప్ప స్థాయిలో ఉన్నాను కాదు, యేసు ప్రభు స్థాయికి నా స్థాయి సరిపోదని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికే వెళ్ళాడంట. ఇప్పుడు ఈ విశ్వాసాలను చూసి, ఈ గొప్ప విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఏం చేశాడు? యజమాని యొక్క విశ్వాసాన్ని చూసి యజమాని యేసు ప్రభునే ఆశ్చర్యపరిచేంత విశ్వాసం చూపిస్తే యజమానిని బట్టి ఎవరిని స్వస్థపరిచాడు? ఆ ఇంట్లో ఉన్న పని మనిషిని స్వస్థపరిచాడు. మన ప్రార్థనను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి మన ఇంట్లో వాళ్ళకి, మన పక్కన ఉండే వాళ్ళకి, మన బంధువులకి, మన స్నేహితులకి, మన రక్త సంబంధికులకి, మన చుట్టుపక్కల పని చేసే వాళ్ళకి, మన ఊరి వాళ్ళకి, ఇతర ప్రాంతాల వాళ్ళకి మనం చేసేదాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి వారికి మేలు జరుగుతుంది. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకబ్బా వాళ్ళ కోసం నేను ప్రార్థన చేసేది వాళ్ళు చేసుకోలేరా? ఎందుకబ్బా నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేసేది, ఎందుకు నా ఊరి కోసం ప్రార్థన చేసేది? చాలామందిని చెప్తుంటారే, మీ ఊరి కోసం ప్రార్థన చేయండి, మీ ఇంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, మీ బంధువుల కోసం ప్రార్థన చేయండి, మీ స్నేహితుల కోసం ప్రార్థన చేయండి, వారి కోసం ప్రార్థన చేయండి, వీళ్ళ కోసం ప్రార్థన, మీ నాయకుల కోసం ప్రార్థన చేయండి, మీ రాష్ట్రం కోసం ప్రార్థన చేయండి, మీ దేశం కోసం ప్రార్థన చేయండి అంటే చాలామంది ఎందుకు మేము ప్రార్థన చేసేది వాళ్ళు చేసుకోరా అని అంటారు. ఎందుకు మనము ఇతరుల కోసం ప్రార్థన చేయాలంటే ఏమో వాళ్ళు ఆ ప్రార్థన చేసే స్థితిలో లేరేమో. ఇప్పుడు ఆ విశ్వాసికి, ఆ దాసునికి, ఆ రోగంతో పడి ఉన్నవాడికి యేసు ప్రభు దగ్గరికి వచ్చే అంత పరిస్థితి లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టే అతనికి బదులు ఇతను వచ్చాడు. అంటే వినండి, మనం చేసే ప్రార్థన బట్టి మన ఇంట్లో వాళ్ళకి కానీ, మన బంధువులకు కానీ, మన స్నేహితులకు కానీ, మన ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ, మన ఊరి వాళ్ళకి కానీ మేలు జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇతరుల కోసం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మనం ఎప్పుడు ఇతరుల కోసం ఆ అధికారి అయితే ఎలాగైతే తన దగ్గర పనిచేసే పని మనిషి కోసం ప్రార్థన చేశాడో మనం కూడా ఆయనే అంత పెద్ద అధికారులు కలెక్టర్ రేంజ్లో ఉండే ఆయనే పని మనిషి కోసం ప్రార్థన చేస్తే మనం మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలా చేయకూడదా? మన బంధువుల కోసం చేయాలా చేయకూడదా? మన స్నేహితుల కోసం చేయాలా చేయకూడదా? మన దగ్గర పనిచేసే వాళ్ళ కోసం చేయాలా చేయకూడదా? మన ఊర్లో వాళ్ళ కోసం చేయాలా చేయొద్దా? మన అధికారుల కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం, మన సేవ కోసం, మన సంఘం కోసం, మన విశ్వాసం కోసం, మన విశ్వాసుల కోసం మనం ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలా ఉండద్దా? మనం చేసే ప్రార్థన అంత గొప్ప మేలుని కలుగజేస్తుంది. అయితే ఇక్కడ లాస్ట్లో ముగింపులో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ శతాధిపతి దగ్గర యేసు ప్రభువును ఆశ్చర్యపరిచిన అంత విశ్వాసం ఉంది, కానీ ఒక్కటి ఈ శతాధిపతి దగ్గర లోపం ఉంది. అది ఏంటంటే యేసు ప్రభుని ఈ శతాధిపతి అడుక్కున్నాడు, అయ్యా నా దాసుడు ఇలాగ బాధపడుతున్నాడయ్యా, నువ్వు వచ్చి బాగు చెయ్యి అని చెప్తే యేసు ప్రభు ఏమన్నాడు వెంటనే, సరే నేను మీ ఇంటికి వచ్చి నీ దాసుని బాగు చేస్తానంటే ఈ శతాధిపతి ఏమన్నాడు, అయ్యా నువ్వు మా ఇంటికి రావద్దయ్యా,
నువ్వు మా ఇంటికి రావాల్సిన పని లేదయ్యా. నువ్వు ఎక్కడి నుండి మాట చెప్తే చాలు బాగైపోతాడయ్యా. నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదయ్యా. మేము మా ఇంటికి వచ్చేంత పాత్ర నేను కాదయ్యా అని అంటున్నాడు. అంటే ఇక్కడి నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే యేసు ప్రభు ఆయనే స్వయంగా నేను మీ ఇంటికి వస్తానంటే ఈ శతాధిపతి వద్దు అని అంటున్నాడు. అతని అజ్ఞానం అది. యేసు ప్రభు అయ్యే బాబు నేనే మీ ఇంటికి వస్తాను రా. యేసు ప్రభు మన ఇంటికి వస్తే దానికంటే ఇంకా మించింది ఏమన్నా ఉంటుందా? యేసు ప్రభు మన ఇంటికి వస్తున్నాడు అంటే దానికంటే మించింది, దానికంటే గొప్పది, దానికంటే మించింది ఈ ప్రపంచంలోనే ఏది ఉండదు. అంత గొప్ప అవకాశాన్ని యేసుప్రభు అతని విశ్వాసాన్ని చూసి నేను మీ ఇంటికి వస్తానంటే ఈ శతాధిపతి వద్దయ్యా, నువ్వు ఇంటికి వద్దయ్యా, మాకు వద్దయ్యా, ఇంటికి వద్దయ్యా, నువ్వేం అవసరం లేదయ్యా మా ఇంటికి, జస్ట్ మాకు ఈ రోగం పోతే చాలయ్యా. అంటే ఈ శతాధిపతి ఈ రోగాన్ని బాగు చేసేంతవరకే చూస్తున్నాడు తప్ప యేసుక్రీస్తు స్వయంగా నా ఇంటికి వస్తాడా అనే ఆ జ్ఞానాన్ని ఈ శతాధిపతికి లేకపోయింది. యేసు ప్రభు వస్తాను అంటుంటే వద్దయ్యా, నువ్వేం అవసరం లేదే, మాకు స్వస్థపడితే బాగవుతుంది చాలు అంటున్నా. అంటే దీని నుంచి ఏం చెప్పాలనుకుంటే చాలామంది వ్యక్తులు యేసు ప్రభు తమ జీవితంలోకి ఆహ్వానించరు. వాళ్ళకి కావాల్సింది ఏంది? స్వస్థత, రోగాలు బాగోవాలా. యేసు ప్రభు దగ్గరికి చాలామంది వచ్చే దేనికోసం అంటే వాళ్ళ రోగాలు బాగోవాలా, వాళ్ళ అప్పులు తీరాలా, వాళ్ళ కష్టాలు పోవాలా, వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగాలి, వాళ్ళ పిల్లలకి జాబులు రావాలా, వాళ్ళ పిల్లలకి మంచి స్కూల్లో కాలేజీలో సీట్ రావాలా, వాళ్ళ కుటుంబ సభ్యులు తొలగిపోవాలా. ఈ ఉద్దేశంతోనే వాళ్ళు వస్తున్నారు చాలామంది యేసుప్రభు దగ్గరికి. స్వస్థతల కోసమో, మేలుల కోసమో, లేకపోతే వాళ్ళకున్న అవసరాలు తీరడం కోసమో, వీటి కోసమో వస్తున్నారు తప్ప యేసు ప్రభు నా ఇంట్లోకి రావాలా, యేసు ప్రభు నా జీవితంలోకి రావాలా, యేసు ప్రభు నా ఇంట్లో, నా కుటుంబంలో, నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కుటుంబ సభ్యుల జీవితంలో ఉండాలనే ఉద్దేశంతో చాలామంది రావట్లేదంట. యేసు ప్రభు మన ఇంటిలోకి వస్తే ఏమో ఆ ఇంట్లో ఆ వ్యాధితో పాటు ఇంకా రకరకాల వ్యాధితో బాధపడుతుండే వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉండొచ్చు. అతని ఉద్యోగ సమస్యలు ఎన్నో ఉండొచ్చు, అతని కుటుంబ సమస్యలు ఎన్నో ఉండొచ్చు, తన ఆర్థిక సమస్యలు ఎన్నో ఉండొచ్చు, తనకి ఇంట్లో ప్రశాంతత లేకపోయి ఉండొచ్చు, తన కుటుంబంలో ఎవరైనా ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతుండొచ్చు. ఒకవేళ యేసు ప్రభువే గాన ఆ శతాధిపతికి ఇంటికి వచ్చింటే ఆ వ్యాధితో పాటు ఈ సమస్యలు అన్నిటినీ తీర్చేసింటే తీర్చినాడా? యేసు ప్రభు ఒకరి ఇంట్లోకి ప్రవేశించాడంటే ఆ ఇంటిలో ఎలాంటి సమస్య ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే, ఎలాంటి రోగం ఉన్నా సరే అన్నిటినీ తీరుస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఈ శతాధిపతి కేవలం స్వస్థతను మాత్రమే చూశాడు. నా పని మనిషి బాగైపోతే చాలు అని మాత్రమే అనుకున్నాడు తప్ప యేసు ప్రభు నా ఇంట్లోకి వస్తే ఆహా ఎంత గొప్ప అద్భుతం, అది ఎంత గొప్ప మేలు, అది ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము, దానికి మించింది ఇంకేది లేదు కదా అనే ఆ జ్ఞానము ఈ శతాధిపతికి లేకపోయింది. అన్నీ ఉన్నాయి కానీ ఈ జ్ఞానం లేదు. యేసు ప్రభుని మనం ఇంటిలోకి ఆహ్వానించాలి. స్వస్థతల కోసమో లేకపోతే మేళ్ళు కోసమో, వాటి కోసం వీటి కోసం కాదు. యేసు ప్రభు మన ఇంటిలోకి, మన వ్యక్తిగత జీవితంలోకి, మన కుటుంబంలోకి వస్తే దానికంటే మించింది ఇంకేం లేదు. ఎందుకు? యేసు ప్రభు మీ ఇంట్లో ఉంటే, నీ వ్యక్తిగత జీవితంలో ఉంటే నీకు ఎప్పుడు అనారోగ్యం వచ్చినా బాగు చేస్తాడు కదా, ఎప్పుడు సమస్య వచ్చినా తీరుస్తాడు కదా, ఎప్పుడు బాధ కలిగిన నీ కన్నీరు తుడుస్తాడు కదా, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నిన్ను ఆదుకుంటాడు కదా. యేసు ప్రభు నీ ఇంట్లో లేకపోతే, నీ వ్యక్తిగత జీవితంలో లేకపోతే ఆ శతాధిపతి కోరుకున్నట్లు నా దాసుడు బాగా అయిపోతే చాలు అని చెప్తే, ఇప్పుడు బాగా అయిపోయినాడు, ఇప్పుడు బాగా చేసినాడు, మళ్ళీ ఆ రోగం రాకుండా ఉంటుందా? ఆ సమస్య రాకుండా ఉంటుందా? ఫ్యూచర్లో సమస్య రాదని, ఆ కష్టం రాదని, ఆ రోగం రాదని, ఆ ఇబ్బంది రాదని ఏమన్నా మనకేం కన్ఫర్మ్ తెలుసా? తెలియదు కదా. ఖచ్చితంగా మళ్ళీ ఏదో సందర్భంలో వ్యాధి రావచ్చు, రోగం రావచ్చు, కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, దుఃఖం, కన్నీరు ఇలాంటి అన్నీ కలగచ్చు కదా. అప్పుడు నీ పరిస్థితి ఏంది? చాలామంది ఏం చేస్తున్నారంటే అప్పుడు ఉన్న సమస్యలు తీరితే చాలు అనే ఉద్దేశంతోనే యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు ఈ కష్టం ఉంది, ఈ కష్టం పోతే చాలు, మళ్ళీ సంగతి మళ్ళీ అనే ఉద్దేశంతో వచ్చి ఆ కష్టం వరకే చూస్తున్నాడు తప్ప యేసు ప్రభు నా జీవితంలోకి వస్తే, నా కుటుంబంలోకి వస్తే ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ తర్వాత ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన చూసుకుంటాడు అనే ఉద్దేశం చాలామందికి లేదు. కాబట్టి మనం దేన్ని కోరుకోవాలా?
అయ్యా నువ్వు నా ఇంట్లోకి రా అయ్యా, నేను అపాత్రున్నే, నీకంటే నాకు తక్కువ స్థాయే, నీతో పోలిస్తే నేను పెంట లాంటిదే నా జీవితం, నా కుటుంబం ఎన్నిక లాంటిదే అయ్యా, అయితే కానీ నువ్వు నా ఇంట్లోకి రావాలి నేను ఎంతో కోరుకుంటున్నాయా, ఎంతో ఆశిస్తున్నానయ్యా, ఎంతో నా కుటుంబంలో ఉండాలని, నా వ్యక్తిగత జీవితంలో నువ్వు ఉండాలని ఎంతో కోరుకుంటున్నానయ్యా, అది నాకు ఎంతో మేలేసయ్యా అనే ఈ ఉద్దేశం మనకు ఉండాలి, ఈ తలంపు మనకు ఉండాలి. ముందు మనం అయ్యా నాకు స్వస్థత అయ్యా, అయ్యా నాకు ఈ కష్టం తీర్చేయా, నాకు ఈ బాధని తీర్చేయా, ఈ వ్యాధిని తీర్చేయా, ఈ అప్పుని తీర్చేయా, ఈ కుటుంబ సమస్యను తీర్చేయా, ఈ వ్యక్తిగత సమస్యను తీర్చేయ, ఈ ఉద్యోగ సమస్యను తీర్చే, ఇవి కాదు మనం కోరుకోవాల్సింది. అయ్యా వీటికంటే ముందు నువ్వు నా జీవితంలో ఉండయా, నా కుటుంబంలో ఉండయా, నా బంధువుల మధ్య ఉండయా, నా సంఘంలో ఉండయా, మా పిల్లల మధ్య ఉండయా అని ఫస్ట్ మనం దేవుని మనతో ఉండాలా, మన కుటుంబం ఉండాలని కోరుకోవాలి, ఆ తర్వాత మిగిలినటి కోరుకోవాలి. ఈ శతాధిపతి అయితే మంచి యజమానిగానే ఒక యేసు ప్రభుని ఆశ్చర్యపరిచిన విశ్వాసాన్నే కనపరిచాడు తప్ప ఒకటి లోపం ఏంటంటే యేసు ప్రభుని తన కుటుంబంలోనికి, తన వ్యక్తిగత జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడు. అది చాలా నష్టం అతనికి, చాలా అంటే చాలా నష్టం. అతను ఎన్ని సంపాదించుకున్నా, అతనికి ఏమున్నా సరే యేసు ప్రభు తన ఇంటిలోనికి, తన వ్యక్తిగత జీవితంలోకి వచ్చేదంతా సరిపోదు. అలాంటి గొప్ప భాగ్యాన్ని యేసు ప్రభే ఇచ్చాడు. నేను మీ ఇంటికి వస్తాను, మీ జీవితంలోకి వస్తాను, మీ ఇంట్లోకి వస్తానంటే వద్దు అనేసినాడు. అంతకంటే అజ్ఞాని కానీ, అంతకంటే మూర్ఖులు కానీ ఎవ్వరూ ఉండరు. చాలామంది మనం ప్రార్థన చేయడానికి వెళ్తాం, మీ ఇంట్లోకి ప్రార్థన చేయడానికి వస్తాం, మీ కుటుంబానికి ప్రార్థన చేయడానికి వస్తాం, మీరు యేసు ప్రభుని నమ్ముకోండి అంటే చాలామంది ఒప్పుకోవట్లేదు. ఎంత అజ్ఞానంగా ఉన్నారు, ఎంత అజ్ఞాన స్థితిలో ఉన్నారు. యేసు ప్రభువే స్వయంగా నేనే మీ ఇంటికి వస్తాను, మీ పరిస్థితి అంతటిని మారుస్తానంటే చాలామంది వాళ్ళకున్న మూఢనమ్మకాలను బట్టి, వాళ్ళ పూర్వం అనుభవిస్తున్న దేవుళ్ళని దేవతలను బట్టి, వాళ్ళకున్న మూఢ ఆచారాలను బట్టి, వారికున్న అవిశ్వాసాన్ని బట్టి, వారికున్న పాపపు జీవితాన్ని బట్టి యేసు ప్రభుని తమ జీవితంలోకి ఆహ్వానించకుండా ఎంత మూర్ఖంగా బ్రతుకుతున్నారు, ఎంతో అజ్ఞానంలో బ్రతుకున్నారు ఎంతోమంది ఉన్నారు. మనమైతే అలాగ ఉండకూడదని యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రభువా నువ్వు ఎల్లప్పుడూ మా ఇంట్లో ఉండాలయా, నా వ్యక్తిగత జీవితంలో ఉండాలయా, నా కుటుంబంలో నువ్వు ఉండాలయా, నా పిల్లల మధ్య నువ్వు ఉండాలయా, నా భర్త మధ్య, నా భార్య మధ్య, మా అమ్మ నాన్న మధ్య, నా ఆఫీసులో, నేను పనిచేస్తున్న దగ్గర, నా సేవా పరిచయలో, నా సంఘంలో, మా ఊరిలో, మా వీధిలో, మా బంధువుల మధ్య నువ్వు ఉండాలయా, నువ్వు రావాలయా అని మనం ఎల్లప్పుడూ యేసు ప్రభు మన దగ్గర ఉండేటట్లే ప్రార్థన చేయాలి. సో ఇలాంటిది విశ్వాసం మనకు ఉండాలి. ఎలాంటి విశ్వాసం అంటే యేసు ప్రభును ఆశ్చర్యపరిచే విశ్వాసంతో పాటు యేసు ప్రభును మన వ్యక్తిగత జీవితంలోనికి, మన కుటుంబంలోనికి ఆహ్వానించే ఆ గొప్ప విశ్వాసము మనలో ఉండాలా. మన విశ్వాసాన్ని బట్టి మనం యేసు ప్రభును ఆహ్వానిస్తే, మన వ్యక్తిగత జీవితంలోనికి కానీ, మన కుటుంబంలోనికి కానీ యేసు ప్రభును ఆహ్వానిస్తే మిగిలిన కార్యములన్నీ యేసు ప్రభు చేస్తాడు. ఈ శతాధిపతి తానే స్వయంగా వెళ్ళి ఎలాగైతే తన దాసుని కోసం మొరపెడితే శతాధిపతిని బట్టి ఆ దాసుని యేసు ప్రభు బాగా చేస్తాడో, అలాగే మనము మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మనం పనిచేస్తున్న చోట్ల కావచ్చు, మన స్కూల్లో కాలేజీలో కావచ్చు, ఎక్కడైనా మనం ఉద్యోగం చేస్తున్నా కావచ్చు, ఎక్కడైనా సరే యేసు ప్రభువును మనం ఆహ్వానిస్తే మనల్ని బట్టి, మనల్ని మనతో పాటు ఉన్న వాళ్ళని దేవుడు కాపాడి మేలును మంచిని మనకు దయచేస్తాడు. కాబట్టి అలాంటి విశ్వాసం మనకు ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.